వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఆసీనులైన మీ అందరికీ వినమ్ర నమస్కారాలు. ఈ మైకు సౌండ్ పెంచుతావా కుదరా? ఉన్నాడు ఆయనే మైకు పెంచిన. హలో, వినబడుతుందా? ఏదో తీరు ఒకటి ఉన్నది. పేరు పేరున నమస్కారం చేయాలంటే ఫస్ట్ మా అగ్రజుడు అశ్విన్ కుమార్ గారికి, అన్న బతుకంత రుణపడి ఉంటాను. ఎందుకంటే చనిపోవాలనుకున్న నాకు చెయ్యందించి 12 సంవత్సరాలే సాగడం కాకుండా నేను చేస్తున్న తెలంగాణ ఉద్యమంలో భాగమైనప్పుడు నాకు అన్నం పెట్టింది బెజవాడే అన్న. ఒకసారి కృతజ్ఞత చెప్తున్నాను దుర్గమ్మకు, శేఖర్ అన్న. అటు మీరు ఎందుకో నా తెలంగాణ అమ్మకు ఈ కమ్మకు ఏదో బంధం ఉన్నదన్న. చెప్తాను, ఆత్మకథ రాదు, ఇప్పుడు కాదు. ఫస్ట్ నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞత చెప్తున్నాను. ఈ వేదికకు అధ్యక్షుడిగా వచ్చిన గురు సమానులు పద్మశ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయపు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు సార్ ఏం చెప్తున్నాడంటే, నేను తెలుగు యూనివర్సిటీలో చూశాను ఆనంద్ దగ్గర. కానీ సార్ మీరు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు తిరుపతి యూనివర్సిటీ నేను మిమ్మల్ని ఫస్ట్ నేను దర్శించుకున్నాను, అక్కడికి వచ్చాను నేను. మీ చాదబాయి అయినా మీ కథ ఏదో చాలా పాపులర్ కథ ఉంటుంది సార్. ఊరబాయి తోటి మీరు తీయని నీరుగా, సాహిత్యపు నీరుగా ప్రతి హృదయంలో ఊరిండ్రు మీరు. అంతటి పేరు ఇలా మీరు వచ్చి నన్ను ఆశీర్వదించడానికి అధ్యక్ష స్థానంలో ఉన్న మీకు సర్వదా కృతజ్ఞత చెప్తున్నాను సార్. నాకు తండ్రి కరెక్ట్గా చూడలేదు, నా అమ్మ నాన్నలు ఎవరో తెలియని నా జీవితంలో తెలంగాణ ఇవాళ అమ్మాయి కూర్చున్నది, ఈ అక్షరము అమ్మాయి కూర్చున్నది. నేను నానాన్ని పిలిచిన వాళ్ళ కన్నా కొందరు ఉన్నారు. అందులో మొదటివాడు రామరాజు. తదనంతరం నన్ను దత్తపీఠానికి పరిచయం చేసి సచిన్ ఎక్కువలో ఉన్నాడు ఎస్ఆర్కే రాజు గారు, పశ్చిమ గోదావరి జిల్లా రాజవంశం. ఈ ఇద్దరి తర్వాత మళ్ళా నానా అని పిలిచి బాపు అని పిలిచింది. 30 ఏళ్ళు తన పుస్తకాన్ని చదవలేదు, కానీ నేను ఒక్కటే రాత్రి నీ పుస్తకం చదివిన బిడ్డ నేను. నగ్నముని గారు నా తండ్రి స్థానంలో. ఎందుకంటే ఆయన మామూలైన కాదు, ఈయనకు నాకు చాలా చుట్టిరికం కూడా ఉంది. మేము మాట్లాడుకోలేదు, కానీ ఎక్కడ పోవాలి, నేను ఏ దిశన ప్రయాణం చేయాలి, ఆధ్యాత్మికం దిక్కుపోవాలా లేకపోతే విప్లవాల దిక్కుపోవాలా అని కొట్టుమిట్టలు ఆడుతున్నప్పుడు పొట్టపోసుకోవడానికి హైదరాబాద్ బతుకొచ్చి నిజామాబాద్ను వదిలి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కడ పోవాలని దరిదాపు లేని నేపథ్యంలో అసెంబ్లీ కడుతున్నారు. అప్పుడు 82 నా పెళ్లి 81 అయింది. 82లో ఈ పనికి వచ్చాను. వెనుక కట్టిన కొత్త అసెంబ్లీ అది నేను కట్టింది. ఆ 294 సీట్లు నేనే పిడి చేసింది. అందులో ఈ సారు పెద్ద అసెంబ్లీలో ఆఫీసర్. అరే నువ్వేదో వచ్చినానికి కవిత్వం రాస్తావు కదరా, ఇక్కడ ఒక పెద్ద కవి ఉన్నాడు, ఆయనను కలిసినావు ఎప్పుడన్నా? ఆయనను కలవాలని నాకు సత్యంత ప్రేమ ఉన్నది, కానీ ఆయనను కలిస్తే పోలీసు వాళ్ళు పట్టుకొని పొక్కలేస్తారట. ఓరి నీ అమ్మ, కవులను కలిస్తే కూడా జైలు వేస్తారా? తదనంతరం తెలిసింది ఏంటి అంటే, ఒకసారి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఏదో వేదిక మీద చూశాను. ఇది దిగంబర కవిత్వం. దిగంబర కవిత్వం ఒకటి ఉన్నదా అని ఏం తెలియదు. ఎర్రజెండను ఒకటి ఆధ్యాత్మిక పరంపరను ఇష్టపడతాను, ధ్యానాన్ని సాధకుడిగా బతుకు ఎలా తీసుకున్నవానే, కానీ చాలా మందికి తెలియనిది ఏంటి అంటే, నిన్నే ఇంటర్వ్యూలో చెప్పాను, ఈ వేదిక మీద చెప్పవలసి వచ్చింది. అది ఏ రోజు ఏ ప్రయాణాలలో చెప్పలేదు. నాకు అత్యంత
ఆధ్యాత్మిక పరంపర నా వైదిక ధర్మాలు ఎంత ఇష్టమో అంతేకంటే ఇంకెక్కువ ఇష్టం ఎర్రజెండా. నన్ను అంతా కనిపించింది. ఎందుకంటే నా ఊపిరిలో ఉడుకు పుట్టడానికి నా తలాపున బైరాన్పల్లె ఉంటుంది. నా తలాపునే మా ఊరికి ఆకిలిగా బైరాన్పల్లి ఉంటుంది. ఆ బైరాంపల్లె దాడి అని మా నాన్న అన్నప్పుడల్లా ఈ దాడేంది అని శారద కాళ్ళ కేశవులన్నీ ఆయన ఒకటే ఆ రజాకారుల బుర్రకథ చెప్పినప్పుడు, ఆ రజాకారులు సాయుధ పోరాటం చెప్పినప్పుడు నా ఉపనయనాన్ని తెంపుకునే పరిస్థితి వచ్చింది. ఆ కథ విన్నప్పుడు ఈ ఉపనయనం నేను పుట్టుకతోటి అయితే తెచ్చుకోలేదు. ఎందుకు ఈ 4 భోగులు తెంపెత్తే పోలేదా? లోపల ఉన్న అజప గాయత్రి అనే ఉపనయనం ఉంది కదా, ఈ పై భాగంలో పోగులు ఎందుకని తెంపి పారేసిన అక్కడ. మరి నా జంజరం తెంపి వాళ్ళు ఎవరైనా సక్కగుండరా అంటే, నా జంజరం తెంపించిన వాళ్ళు ఎవరైనా సక్కగుండరా అంటే చాలా బాధ కలిగించారు సార్. ఆ ఎర్ర జెండలు 1000 ముక్కలు తీసుకుంటున్న వ్యక్తి చాలా చికాకు వచ్చింది సార్. తర్వాత నాకు తెలియదు, ఎమర్జెన్సీ ప్రాంతం జీతం ఉన్నా అక్కడ అది మామూలు గమ్మలే మా ఏరియా. అక్కడ దుక్కి దున్ని బొక్కలెరిగరా మా అన్నావో జీతగాడ పల్లెటూరు పిల్లగాడ పసులగాశమనగాడ ఏం పిల్లడో ఎల్లమొస్తవా ఈ 3 కవులు మూకుమ్మడిగా నా 3 పాయల దారాన్ని తెంపేసిన వాళ్ళు వీళ్ళే. అంటే ఆధ్యాత్మిక పరంపరలో పరలోకము దిక్కు దారేసిన నేను ఈ నేల మీదికి దించిన వాళ్ళు. అటు కమ్యూనిజం అనాల్లో, ఇంకే యజమానాల్లో, నక్సలిజం అనాల్లో. కానీ ఆ రోజు మాకు తెలిసింది రాడికలిజం. ఎర్రజెండా ఇంతకు తప్పేం తెలియదు నాకు. నారాయణ సార్, మీరు నాకు చాలా మామూలుగా నమ్మిస్తారు కానీ అప్పుడప్పుడు నరాలను కూడా గిచ్చి తెంపేంత స్థాయి కూడా ఉంటుంది మీకు. ఎందుకంటే మీకు జవాబు చెప్పాలి. కమ్యూనిస్టులు సాయుధ తెలంగాణ పోరాటానికి ఎంత ఊపిరులు ఊదినరో, నిన్న మలిదశ ఉద్యమానికి మీరు కలిసి వచ్చి నడిచినందుకు నిజంగా నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను సార్. రాని వాళ్ళను అంతే రీతిగా, అది విజ్ఞాన కేంద్రం కాదు అజ్ఞాన కేంద్రం అని కూడా అంత అవసరం సార్. ఎందుకంటే నా తెలంగాణను బలపరచని వాళ్ళు, నా దేశాన్ని, నా దేశ స్వాతంత్రాన్ని ఎక్కిరించిన వాళ్ళను ఎవరిని కూడా లెక్క చేయబుద్ది కాదు నాకు. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికి పేరు పేరున ఇక్కడ రేడియోకు కూడా ఒక్కసారి కృతజ్ఞత చెప్పాలి సార్. ఎటువాళ్ళను తెలియని రీతిగా జానపదం పాడుకోవడానికి సరస్వతి పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారి కూతురు నాగపద్మిని దేవి గారు నాకు ఆడిషన్ పెట్టి, అది అట్లా కూడా కాదు, ఈ అసెంబ్లీ తోటి, ఈ నగ్నమునితోటి, ఆ రేడియో స్టేషన్ తోటి నాకు చుట్టరిక ఉన్నది. ఈడ నేను కూర్చునేవాడిని కాదు, పోతే ఆ రేడియో స్టేషన్ అనే కూర్చునేటట్టు. మీకు ఒకటి, రాంబాబు గారు యాదన్న అని ఒక మీకు సెక్యూరిటీ గార్డు ఉండేది, అంబర్పేటలో ఉండేది. అన్నతోటి వచ్చి కూర్చుండేవాడిని. తదనంతరం చాలా రోజులకు ఆడిషను. అట్లా కూడా నాకు మొదటి వేదిక ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అని చెప్పాలి. ఆ రీతిగా జననాట్య మండలి ఎంతటి ప్రభావం చెప్పలేను. ఏదేమైనప్పటికీ ఎక్కడ కొట్టుకోపోకుండా నన్ను నిలబెట్టిన 2 అంశాలు. 6వ ఏట పశువులు కాచినప్పుడు అనాథ శిశువుగా పట్టెడు అన్నం కోసం అల్లాడుతున్నప్పుడు దేవదత్తుడి అంశకథ నా దేహాన్ని సోకుతుంది. 3 పేజీల కథ అది. నేను 3 పేజీల కథ వినడానికి 30 రోజులు గొడ్డగాయించేటోళ్ళు ఈ శని ఆదివారాలు వచ్చిన పిల్లలు. ఆ దేవదత్తుడి అంశకథ నా జీవితంలో ఎంత అలజడి సృష్టించిందో, నేను నేర్చుకున్న ఆధ్యాత్మిక పరంపరలో కూడా హంసలున్నాయి, పరమహంసలున్నాయి, రాజహంసలున్నాయి, రేపు స్వర్ణహంసలు కూడా
ఈ దేశాన్ని ఏలినాయి. సమరహంసలు కూడా ఉన్నాయి ఇక్కడ. వాస్తవంగా ఈ సత్కారానికి నాతో పాటు మేము కలుసుకునేది తక్కువ, మాట్లాడుకునేది తక్కువైనా గుండె నిండుగా ఈ పాటకు ఈ ఖ్యాతి రావడానికి కృతజ్ఞత తెలంగాణలో ప్రజల తరపున, పాఠశాలల తరపున, ఉద్యమాల తరపున, ఊరెత్తున లేచిన మా పాఠకవుల తరపున, మా కంఠాలను బదులగొట్టుకున్న గాయకుల తరపున ఎందరికీ ఎంత కృతజ్ఞత చెప్పాలో అంతకు తీసిపోనంతగా మా కె శ్రీనివాస్ సారు కూడా చెప్పాలి ఇప్పుడు కృతజ్ఞత. ఎందుకంటే ఈ పాటకు మొత్తము రూపాన్ని తన ఎడిట్ పేజీలో తనే ఎడిటర్ రాసి ఈ పల్లవితో పాటు చరణాలు మొత్తం 12 స్టాండర్లు ఉంటాయి అనుకుంటా. ఈ పాటకు 12 ఉంటాయి పల్లవితోటి. ఇది మొత్తము నాది అనకు, ప్రజలదే అంటున్నావు, బాగానే ఉన్నది. కానీ ఇక్కడ భాగవతాలు మంచిగా లేవు అందశ్రీ. ఎవడో ఇది నాది అనే దౌర్భాగ్యము కూడా, ఇక్కడంతా దొంగలు ఉన్నారు, ఇది కాజేసి మాది అన్ననాడు నీకు తలనొప్పి వస్తుంది అని నాకు తెలియకుండా ఆ పాటను, ఎందుకంటే ప్రతి చరణము ప్రతి నేపథ్యము శ్రీనివాస్ సారుకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆయన ప్రజాతంత్రంలో పనిచేస్తున్నాడు. అప్పుడు చిన్న అంటే పెద్ద పత్రికలేము కాదు, ఆయన నిలబెట్టుకోవాలి, మళ్ళీ ఇటు ఉద్యమాన్ని నిలబెట్టుకోవాలి, తన కర్తవ్య నిర్వహణను ఏ కోసాన కూడా ఎంతకు తీసుకపోవద్దు అన్న నేపథ్యము నుంచి మేమిద్దరము కలిసి తెలంగాణ ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి జోడు గుర్రాలనుకుంటారో లేకపోతే జోడెడ్లు అనుకుంటారో తెలియదు, కానీ మేము కలిసి నడిచిన జ్ఞాపకాలు ఈ పాట పురుడు పోసుకున్న నుంచి పరిపూర్ణమైనాక శ్రీనివాస్ సారు కనుసన్నలు ఉన్నాయి. తన కనుసన్నలే కాదు, ఆ పాట ఔన్నత్యాన్ని కూడా నిలబెట్టడానికి నాకు ఊతం ఇచ్చిన వాడు, నా ఆలోచనకు ఊపిరి పోయడమే కాదు, నిన్న ఆ గీతము రాష్ట్రము ప్రకటించిన తర్వాత మీరు రాసిన వ్యాసము ఈ జీవిత కాలం దాచిపెట్టుకుంటాను సార్ నేను. ఎందుకంటే నా కోసము రాస్తే నేను రాసిపెట్టుకోబోదు. సౌదీ నుంచి ఇర్ఫాన్ అని ఆంధ్రజ్యోతిలో గల్పు లేఖలను రాస్తాడు ఆ పిల్లగాడు. ఈ వేదిక ముఖంగా చెప్పాలి, ఒక దిక్కు పాట, ప్రజల దిక్కు ఎట్లా వాళ్ళ శిరస్సుల మీద ఇరుముడి కట్టుకొని ఎలా పరిగెత్తించిందో జయ తెలంగాణను, అదే రీతిగా నా వెన్నుపూసల్లోని విద్యుత్తులాగా తెలియకుండా నాకు జవసత్వాలు నింపిన మా అనేకమైన ఉద్యమ కాలాలు కూడా ఉన్నాయి. నా ఒక్కని శక్తి కాదది, చెప్పేది కదా, తెలంగాణ అంటే పిడికెడు మట్ట పిపిలి కాది బ్రహ్మ పర్యంతం కంపరం పుట్టిస్తుంది బిడ్డ అని. ఆ మట్టి నాకు జవసత్వాలకు చిరునామైంది, నా జయకేతనానికి పతాకమైంది. ఆ మట్టికి అందుకోసం 6 దండాలు ఈ గీత కీర్తి కోసం చెప్పాను. ఫస్ట్ దండం నా తెలంగాణ మట్టికి, నా తెలంగాణ జాతికి మొదటి దండం. రెండో దండం సాయుధ తెలంగాణ పోరాట కాలము నుంచి మలిదశ ఉద్యమం వరకు నా తెలంగాణ ఉద్యమ కాలానికి రెండో దండం. మూడో దండం ముమ్మూర్తుల మీరు భరించినా నిజమే, భరించకున్నా నిజమే, శ్రీ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా మూడో దండం. నాలుగో దండం నా ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తను వెళ్ళ తెలంగాణ, నా మాట తెలంగాణ, నా పాట తెలంగాణ, సయ్యాట తెలంగాణ, సాధించు తెలంగాణని. తెలంగాణ వస్తదా రాదా అన్న సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు ఈ నేలకు సరిహద్దుల కారుడరిగించింది గీతం. అందుకోసం
నా ఊరు 4వ స్థానములో, నా ఊరు బడికి, నా ఊరు బడి పిల్లలకు, నా బడి పంతులకు, నా పంతులమ్మలకు 4వ నమస్కారం. 5వ నమస్కారం సాయుధ తెలంగాణ పోరాటం నుంచి ప్రాణాలను తురప్రాయంగా ఎంచిన మరణాల నుంచి 69 మలిదశ ఉద్యమం వరకు ఎన్ని ప్రాణ బలిదానాల దర్పణమైందో నా నేలకు, ఆ బలిదానానికి, ఆ అమరత్వానికి ఈ తెలంగాణ ఉద్యమం దిగ్దిగంతాలు తలదిప్పి చూసేలా చేసి గంటాలు బలుగొట్టుకున్న గాయకులకు, గంటాలు పట్టిన నా కవిలోకానికి 6వ దండం. తమ్ముడా కూర్చున్నవో నిలబడ్డవో, యనమల రేవంత్ రెడ్డి, నన్ను నువ్వు కూర్చున్న పెట్టుకున్నావా, నిన్ను నేను కూర్చున్న పెట్టుకున్నాను, కాలానికి వదిలేస్తాం. శ్రీనివాస్ సార్ ఇప్పుడు ఒక గొప్ప మాట అన్నాడు, నిన్న ఇంటర్వ్యూలో కూడా నేను అదే మాట అన్నాను. ఈ పాటకు కొత్త గౌరవం ఏమి అధికార పార్టీ తీసుకురాలేదు. ఆ పాట రూపేణ వాళ్ళు ఒక కొత్త గౌరవాన్ని ఆపాదింపజేసుకొని ఈ పాటను గౌరవించినట్టుగానే ప్రభుత్వం కూడా వాళ్ళను వాళ్ళు గౌరవించుకున్నారు అని వాళ్లకు గుండె నిండుగా 6వ దండం యనమల రేవంత్ రెడ్డి అని నా తెలంగాణ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మినిస్టర్లకు, టోటల్ ఆ పార్టీకి, ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన నా ఓటరు అనే సూటర్ల ఈ 6 దండాలు నన్ను కదిపిన ప్రతి చెయ్యికి చెయ్యెత్తు దండమే కాదు, అన్నం పెట్టిన ప్రతి చెయ్యికి కూడా దండం పెడుతున్నా. ఇకపోతే ఎక్కడనో దేశమంతా తలదిప్పి చూసే స్థాయి ఉన్న మీకు, ఎక్కడనో చాలా మూల కూర్చున్న తెలిసిన రాంబాబు గారికి కృతజ్ఞత చెప్తున్నాను. నిజంగా మొగలిగిద్దె నుంచే నేను రాజ్యం మీద ఫస్ట్ పెదవిప్పింది. సార్ ఏంటంటే జూనియర్ కళాశాలకు ఏడు ఇబ్బంది వస్తుందని నేను రాజ్యానికి ఇబ్బంది కలిగించిన రోజు అది. అక్కడనే సోయబుజుల్లా కాను అరెస్ట్ అయ్యి మరణానికి చేరువైన ఊరది. మరి వాళ్ళు నన్ను వదిలేస్తారా? రేణువులు నాకు దాకిన తరువాత అందుకోసం తదనంతరం ఏం చేసిందో మీకు తెలియంది కాదు, కానీ మీ అపారమైన ప్రేమ నా మీద ఒక్కరోజు కాదు, వ్యాసము రాసిన, మీటింగులలో మాట్లాడిన, ఎక్కడ ఏ నలుగురు కూడా బట్ట ఈ అందశ్రీ గీతం పాడతారా లేదా అన్న మీ బలవరింపు. మీరు సంకల్ప శక్తివంతులు సార్. మాటల్లోకి మడత రానంత కాలం ప్రతి మాట మంత్రంగానే పనిచేస్తుంది. మాటల్లోకి మడత రావడం మొదలైతే మహామంత్రాలు సైతం మాటలుగా చెల్లుబాటు కావు. మీ మాట ప్రతిదీ నా తరానికి మంత్రమే సార్, మార్గమే సార్. మమ్మల్ని హక్కున చేర్చుకున్నా మమతల మాణిక్యాలే సార్, అవి మాటలు కావు. ఎందుకంటే ఒక్కరినా సార్ మీరిద్దరు కలిపింది టోటల్ దేశాన్ని కలుపుతున్నారు. ఏ సమస్య వచ్చినా మాయమైపోతున్నాడం మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, 100కో 1,00,000కో ఒక్కడు యాడవున్నాడు కానీ కంటికే కనరాడు అన్నప్పుడు, అలా మీరు 100కో 1,00,000కో మీరున్నారు కావున ఆ పాటకు అంత ప్రాణం వచ్చింది సారు. నారాయణ సారు మాటకు జవాబు చెప్పాలి. ఇక్కడ ఇది చెప్పితే 4 యుగాలంతా చెప్పవలసి వస్తుంది. మరి మీకు వర్ణాశ్రమ ధర్మం పేరు మీద 5 భూతాలతో అంకురించిన ఒక మనిషిని 5 ముక్కలుగా తగనగా నరికినప్పుడే ఈ దేశము చరిత్ర సంకనాకడం మొదలైంది. అది అక్కడ ఉన్నది, మన ఇద్దరి మధ్యన లేదు. ఇది మనం ఏమంటాము, చాతుర్వర్ణమయ సృష్టం అంటాం. 4 వర్ణాలే నా చేత నిర్మాణం చేయబడ్డామంటారు. కాదు, 5 వర్ణాలు ఉన్నాయి. ఈ 5 వర్ణాలు ఎక్కడున్నాయి? నేను తెచ్చిన మన దళితులు వాడుతున్న పంచమ వర్ణం కాదు సుమా.
నిషాద అనే 5వ వర్ణం కూడా ఉన్నది. ఇది ఎక్కడనో లేదు, నేను రచన చేయలేదు. ఈ దేశానికి తలమానికంగా వెలువెల్లుతున్న వేదాలు ప్రమాణాలు కదా. మొదటి వేదం ఋగ్వేదములే. పురుష సూక్తం అనే చాప్టర్లో ఈ శ్లోకం ఉంటుంది, చదువుకోవచ్చు మీరు. అగ్నిమిలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం ఓతారం రత్నదాతం అని మొదటి మంత్రముతో అగ్నిమిలే పురోహితం. ఆ మంత్రం నుంచి కొద్దిగా లోతుకు పోతే ఋగ్వేదం చదువుకుందామని తెచ్చుకున్న నేను ఈ చాతుర్వర్ణయం మయా సృష్టానికి పుట్టుక ఋగ్వేదం అని అది పరిశీలనది. అమ్మ ఇదేంది, ఇల్లున్నదా? అయితే దాని మీద కూడా ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి ప్రక్షిప్తం అని కూడా చెప్తున్నారు. పాడు చేసే కాడికి పాడు చేస్తారు, ఏదన్నా కరెక్ట్గా ఎదురొచ్చే కాపాడికి ప్రక్షిప్తం అని ఎస్కేప్ అవుతారు. నేను అడ్డుపోను నాన్న. 5ను ఒక్క మనిషిని 5 ముక్కలు నరికినప్పుడే మనిషి అంతరించిపోయిండు. ఇప్పుడు నారాయణ సార్ అంటే ఏమన్నాను సార్? కమ్యూనిస్టు నారాయణ సార్ అన్నాడు. మనిషి సార్, లేకపోతే రెడ్డి అనాలి, కులం అనాలి, మతం అనాలి, ఏ ప్రాంతపోడు అనాలి, వర్ణం అనాలి, వర్గం అనాలి, కానీ పూర్ణమైన మనిషి లేడు. తెగ నరికిండ్రు కాబట్టి ఆ మనిషి ఎక్కడన్నా ఉంటే వాడికి జన్మత శిరస్సు వంచి నమామి చెప్తానే ఉంటాను. ఆ మనిషి పోతే ఇక్కడ మనిషి మనుగడ పోతుంది సార్. ఆ మనిషి పోతే ఇక్కడ ఏ మమతలు ఉన్నాయి సార్. నాకు తెలిసి నిత్యము జపమాల పట్టుకొని జపం చేసే నేను, సాధన చేసే నేను, ఉపనయనం దింపే స్థితికి వచ్చిందంటే దాని అర్థమేంటి సార్? గారంపల్లె, ఎర్రజెండా, రజాకాల కథలు, పోతుగడ్డలో పురుడు పోసుకున్న వాడిని కదా. మరి ఆ నేల మట్టి రుణం తీర్చుకోవద్దా? నేనెవరు అంటున్నారు? ఈ ఆశ్రమ ధర్మాల నుంచి వచ్చినావు కదా. మొదటి ఆశ్రమం అయిపోయింది, గృహస్థం అయిపోయింది. ఇప్పుడు ఏ ఆశ్రమంలో ఉన్నావు? వానప్రస్థంలో ఉన్నా అని చెప్పాను. మరి రేపు సన్యాసము స్వీకరిస్తావంటే ఆ ఏషానికి మాత్రం పోదలుచుకోలేదు. ఇక్కడ తెలంగాణ నాకు జాతి ఒక ఏషం ఇచ్చింది. శివరంటూ ఆ ఏషాన్ని నిలబెడతాను. మీరు ఏ ఏషము ఏవన్నీ చూసిందో అన్నశ్రీ అయినటోని అలాగనే శివరంటూ బతుకుతాడు. నిజంగానే సార్, ఈ పచ్చ చాలువ తీసి చిన్న కాషాయము గిట్లేస్తే ఈ 130 కోట్ల జనాలలో కనీసం 30 కోట్లని నా భక్తులు అవుతాడు. ఎందుకంటే ముందు జరగబోయేది తెలుస్తుంది కాబట్టి. చెప్పిదినా ఈ హింస నీకెందుకు రాలేదో చెప్పిదినా. హంస 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 ఉన్నది కదా. హంస అంటే నాకు తెలవాలి. ఈ అయ్యకు తెలుస్తుందని నేను అనుకుంటాను. మా శ్రీనివాస్ సార్ కూడా తెలుస్తుంది. తెలిసినట్టుంటాడు. వాళ్ళ నాన్న చెప్పాలి. ఈ హింస విద్య ఎవరికై కలబడుతుందో ఈ హింస ప్రేరేపణ వాళ్ళ దేహానికి అంటదు. నాకు సిద్ధార్థుడి హంస కథతోటి వచ్చింది. నేను తనలో స్వర్ణహంస అనే బుద్ధుని 80 సంవత్సరాల జీవనములో 40 ఏళ్ళు ఏది మాట్లాడిందో అదే అపూటంగా తెలుగులోకి అనువదింపజేసి 3వ పుస్తకంగా తెస్తున్నాను దాన్ని. ఈ అవకాశం కూడా ఈ పుస్తకాలు వేసే జబ్బును కూడా నాకు అంటించింది మా అశ్వనే. నుంచి సౌందర్య లహరి తెచ్చాను. సౌందర్య లహరి తెచ్చి ఆ పుస్తకం చదివిన తర్వాత 100 శ్లోకాలు ఉన్నాయి. శ్లోకానికి ఒక పుస్తకం తెస్తా బిడ్డ. నా అమ్మ పాదాలకు సమర్పించుకోవాలి. మరి ఏ పుస్తకాలు? నారాయణ సార్ రామం భజే శ్రీ రామం భజే అన్న భజన కీర్తనలు రవ్వలు రాల్చ పుస్తకాలు తెస్తా. 4వ పుస్తకం వర్ణాశ్రమ ధర్మము పుట్టుక, దాని పరివ్యాప్తి, అది చేస్తున్న విధ్వంసం, ఏదన్నా మనిషికి మేలు చేసిందా అది. ఇట్లా నాకు జీవించిన కాలంలో నా అక్షరానికి సేవ చేసుకోవాలి. నన్ను ఈ రీతిగా నిలబెట్టిన నా కాలానికి కృతజ్ఞత చెప్పాలి. నా కర్తవ్యాన్ని నిలబెట్టుకోవాలి. నాకు తండ్రులుగా వెన్నందుతున్న మీ పెద్దతనాలకు ఎప్పుడు శిరస్సుంచి నడుస్తుండాలి. నాకు ఆశీనులై అడుగడుగున నా మంచి చెడ్డలను చూస్తూ మమతలను పంచుతూ మేం మనుషులమేరా అని
వాళ్ళ చిరునామాలు నిలబెట్టడమే కాదు, కొడుకా నువ్వు ఎప్పుడు మనిషిగా చెడిపోకు అని ఎప్పటికీ హెచ్చరిస్తున్నది నా ముందున్న వాళ్ళు, వేదిక మీద ఉన్న వాళ్ళే కాదు సార్. మాయమైపోతున్నడమ్మా మనిషి గీతం కూడా నాకు హెచ్చరిక గీతమే. అది ఇంతటి గొప్ప సమయం ఏ సన్మానాలకు సత్కారాలకు పాట ప్రకటించినకపోలే, ఇగో తండ్రి స్థానంలో ఉన్నవాడు ఏమరా నేను ఏదైనా చేస్తా, ఏమన్నా తిక్కలెక్కలు చేస్తావా అని. ఇగో మా ఆచార్యుని హోదాలో ఉన్నవాడు ఇగో సాహిత్యానికి శిఖరాయమానంగా ఆ చేతు హిమాచలం ధర తిప్పి చూసి స్థాయిలో ఒక మాట చెప్తాను సార్, అది మంచి అవునో కాదో నాకు తెలియదు కానీ ఈ అనాథ కర్ణుణ్ణి పడిపోకుండా నిలబెట్టడంలో సుయోధనుడిగా నా వెన్నంటి నిలబడ్డ కె శ్రీనివాసుకు చాలా ఆనందం పెడతానయ్యా. నీకు లేదు, నేను స్నేహానికే వాడిన దాన్ని, నిలబెట్టడానికి వాడిన. నిజంగా దుర్యోధనుడు లేకపోతే కర్ణుడు లేడు. ఈ వేదిక ముఖంగా కూడా చెప్తున్నాను, నా అక్షరాలను ఆకాశానికి ఎత్తింది ఆంధ్రజ్యోతి అయితే అందులో మొదటి స్థానం శ్రీనివాస్ సార్దే. ఒక రీతిగా కాదు, మా ఉద్యమ కాలంలో నేను అయినంత పండితుడిని కాదు, అంత గొప్ప పండితుడు ఈ పామరునికి కూడా ఊతం ఇవ్వడం అనేది పెద్ద సంస్కారం కావాలి. పెద్దలన్నా వినమ్ర నమస్కారం. అన్న తృప్తి అయిందో లేదో, ఈ వేదిక మీద నుంచి నా పుస్తకాలు వేయాలన్న తలంపు తెచ్చిన వాడు పప్పు వేణుగోపాలరావు గారు నాకు సౌందర్య లహరిని అడగంగానే అన్నా అనంగానే తమ్ముడు అని నాకు పుస్తక అచ్చుపోయడానికి నాకు ఆస్కారం ఇచ్చింది. నిజంగా చాలా మంది సౌందర్య లహరితోటి కొట్టుకపోతాడు అనుకున్నారు. నిప్పుల వాగు వచ్చిన తరువాతనే తెచ్చింది వీడు ఎక్కడ కొట్టుకపోడు అని. ఈ నిప్పుల వాగు కూడా కారణభూతం కళాజ్యోతి ప్రెస్సే. ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పాలి, కళాజ్యోతిలో వేయాలనుకున్నప్పుడు అంత ఖర్చు పెట్టలేవురా నువ్వు, చాలా ఖర్చు అవుతుంది అన్నప్పుడు పెద్దవాడు ఒక సందేశం, నేను చెప్పింది రా నువ్వు మొండితనం చేయకు అన్న అశ్విన్ అన్నకు, అటు పప్పు వేణుగోపాలరావు గారికి ఇక్కడ నిప్పుల వాగు రూపం రావడానికి నిలువెత్తు సాక్షిభూతంగా మరొక తండ్రిగా నన్ను కలుపుతున్న శ్రీ చెన్నూరి అంజనేయ రెడ్డి గారి కూడా వినమ్ర కృతజ్ఞతలు చెప్తున్నాను. వేదికమిచ్చాయి. నిజంగా మొగిలిగిద్ద అనేది కనుక ఆ రోజు నేను తొక్కకపోతే ఆ సోయబుల్లా ఖాన్ని ఇక్కడనే అరెస్టు చేసిండ్రు, ఉరిపెట్టిండ్రు అనేది తెలియకపోతే నాకెంత ఉడుకొచ్చేది కాదేమో సార్. ఏ దానికైనా మొగలిగిద్ద కూడా నేను గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నాను. ఆశీనులైన మీ అందరికీ పేరు పేరున శతదా కృతజ్ఞత. సెలవు.